నమస్తే అండి. నేను డాక్టర్ రత్నాకర్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, అపోలో హాస్పిటల్స్, హైదరాబాద్. తరచుగా ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు అన్నది కామన్ పదం. ఏ ఇంటి వారికైనా మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, ఏ వయసు వారికైనా మోకాళ్ళ నొప్పులు వస్తూనే ఉన్నాయి. ఖచ్చితంగా ఆపరేషన్ చేయించుకోవాలా? లేకపోతే ఇంజెక్షన్స్ వచ్చేసాయి కదా! ఇప్పుడు ఇంజెక్షన్స్ వింటూనే ఉన్నాం. ఈ పీఆర్పీ అని, లేకపోతే జెల్ ఇంజెక్షన్స్ అని. దానివల్ల ఫలితాలు వస్తున్నాయంట కదా! ఆపరేషన్ అవసరం లేదంటే కదా! అని చాలామంది అడుగుతూ ఉంటారు. అసలు ఆర్థరైటిస్ అన్నది వయసు పరంగా పెరిగేది. ముసలితనం రావాలి, అరుగుదల పెరుగుతూనే ఉంటుంది. కొంతమందికి ఎర్లీగా వచ్చే అవకాశం ఉంటుంది, కొంతమందికి లేటుగా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ రాని వాళ్ళు ఎవరూ లేరు. ఆస్టియోఆర్థరైటిస్ అన్నది జీవనశైలి పరంగా తొందరగా వచ్చే అవకాశం కొంతమందికి ఉంటుంది, యాక్టివ్గా ఉన్న వాళ్ళకి లేటుగా వస్తుంది. ఆపరేషన్ కాకుండా నాకు వేరే పద్ధతులు చెప్పండి చాలామంది అంటుంటారు. రకరకాలుగా ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటారు. ఏది వాడినా నొప్పికి నొప్పి ట్యాబ్లెటే పనిచేస్తుంది. ఎక్కువ కాలం వాడటం అది కూడా మంచిది కాదు. ఇంకా నాకు ఆపరేషన్ అంటే భయం అండి, ఇంకా నాకు ఇంజెక్షన్ చేయించుకుంటాను, దానివల్ల ఫలితం తగ్గిపోతుంది కదా. ఇంజెక్షన్ అన్నది తాత్కాలికం. మోకాల్లో ఇలాగా నున్నట్టుగా కార్టిలేజ్ ఉంటుంది. ఈ కార్టిలేజ్ మనకి అందరికీ 40-50 దాటిన తర్వాత అరుగుదల అన్నది సహజంగా వస్తూ ఉంటుంది. మునుపటి వయసు చూసుకుంటే 50-60, యాక్టివ్గా ఉన్న వాళ్ళకి 70కి కూడా మోకాళ్ళ నొప్పులు రావు. ఈ అరుగుదల ఎప్పుడైతే మొదలవుతుందో నెమ్మదిగా ఈ పొర పోతుంది. సడన్గా నాకు నొప్పి వచ్చిందండి, ఎక్కడో ఎక్కువ నడిచానని ఎప్పుడు వెయిట్ చేసేది కార్టిలేజ్ సడన్గా పోయినప్పుడు నొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది. మొదట్లో వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కొన్ని నెలలకి సెటిల్ అయిపోతుంది, మళ్ళీ నార్మల్ అవుతారు. ఇవి ఎపిసోడ్స్ లాగా వస్తూ ఉంటాయి. కొంతకాలం బాగుంటుంది, మళ్ళీ ఇబ్బంది పెడుతుంది. కొంతకాలం ఒక కాలు ఉంటే రెండోసారి ఇంకో కాలు వస్తుంది. అంటే దఫాల వారీగా ఈ కార్టిలేజ్ ఎప్పుడైతే పోతుందో, లేయర్ పోతుందో, ఆ లేయర్ పోయినప్పుడు ఆ కొత్త నొప్పి అనేది బ్రెయిన్కి చాలా ఎక్కువ స్టిమ్యులేట్ చేసి పెయిన్ రిఫ్లెక్స్ పెరుగుతూ ఉంటుంది. అది మళ్ళీ బాడీ అడ్జస్ట్ అవుతూ ఉంటుంది, నార్మల్ అవుతూ ఉంటారు. ఇలా కొంతకాలం జరిగిన తర్వాత మరీ ఎక్కువ కార్టిలేజ్ పోతే ఇంకా వాళ్ళ వల్ల తట్టుకునే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. ఇంజెక్షన్ అంటారా? ఇలాంటి దాంట్లో వేస్తే గ్రీజ్ లాంటిది కొంతకాలం పనిచేసే అవకాశం ఉంటుంది. ఇలాంటి దాంట్లో వేస్తే ఎక్కువ ఫలితం ఇస్తుందా, ఇలాంటి మోకాల్లో వేస్తే ఫలితం ఇస్తుందా అన్నది మీకే వదిలేస్తున్నాం. ఇంజెక్షన్ వల్ల నష్టం అయితే లేదు, కానీ ఖచ్చితంగా ట్రీట్మెంట్ కాదు. ఇలాంటి దాంట్లో తొలి దశలో ఉన్నప్పుడు పీఆర్పీలు చేసుకుంటే కొంతకాలం ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎందుకంటే కార్టిలేజ్ చాలా వరకు బాగుంది, నున్నగా ఉంది, కొంతకాలం ఇబ్బంది పెట్టదు. ఇంజెక్షన్ వల్ల అయితే నష్టం లేదు, కానీ లాభం కూడా తాత్కాలికమే. ఖచ్చితంగా అందరికీ ఇంజెక్షన్ పనిచేస్తుందని కాదు. 2 మోకాల్లో తీసుకున్న వాళ్ళు కూడా ఒక కాల్లో బాగుండొచ్చు, ఇంకో కాల్లో కరెక్ట్గా పనిచేయకపోవచ్చు. సో ఇది అన్నది తాత్కాలికమే. పీఆర్పీ అన్నది మీ సెల్స్ తీసి మీకు ఇంజెక్ట్ చేస్తున్నాం, ఆ బాడీలో ఉన్న సెల్స్ ప్రత్యేకంగా ఇచ్చేది కాదు. చాలామంది రిఫ్లెక్స్ కోసం నర్వ్ ఎబ్లేషన్ అంటే చుట్టూ ఉన్న నరాన్ని దానివల్ల నమ్ చేయడం వల్ల ఈ ఫలితం వస్తుంది. చాలామందికి ఇదే ఫలితం స్టిరాయిడ్ తోటి కూడా వస్తుంది. స్టిరాయిడ్ వల్ల ఏం జరుగుతుంది? ఖచ్చితంగా ఆ రిఫ్లెక్స్ అనేది బ్రెయిన్కి వెళ్ళనివ్వకుండా ఆపేస్తుంది. దీనివల్ల ఆ స్టిరాయిడ్ ఉన్న లేకపోతే పీఆర్పీ ఉన్న రోజుల్లో మోకాళ్ళు నొప్పి లేకుండా ఉండి 2-3 నెలల తర్వాత దాని ఫలితం పోయిన తర్వాత నొప్పి ఎక్కువ అవడం మొదలు పెడుతుంది. ఎందుకంటే నొప్పి లేనప్పుడు మనం బాగానే నడిచేస్తాం, ఉన్న పొరలు కూడా పోతూ ఉంటాయి. ఒకసారి ఆ ఎఫెక్ట్ పోయిన తర్వాత నొప్పి అనేది తీవ్రం అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఇంకా కొత్త పొర పోవడం వల్ల అది ఇంజెక్షన్ ఫలితంలో తెలియకపోవడం వల్ల నొప్పి పెద్దగా తెలియదు. ఒకేసారి పోవడం వల్ల నొప్పి రెండింతలు అవుతూ ఉంటుంది. సో ఇది సేఫ్ పద్ధతి అని నేను చెప్పను. తాత్కాలికంగా నాకు మ్యారేజ్ ఉందండి, 2-3 నెలలు నాకు ఆపరేషన్ చేయించుకునే టైం లేదు, లేకపోతే ఇక్కడికి ఊరు వెళ్తున్నాను, ఇలాంటి వాటికి ఇంజెక్షన్ ఇచ్చి ఫలితం ఎక్స్పెక్ట్ చేయడం బెటర్. కానీ అదే నాకు పర్మనెంట్ ట్రీట్మెంట్ అనుకోవడం మాత్రం అపోహే. ఎందుకంటే మోకాళ్ళు అరుగుదలతోటి వంకర కూడా పోతూ ఉంటాయి. ఇంజెక్షన్ ఒక గ్రీజ్ లాంటిది, అరిగిపోయిన బేరింగ్లో ఇవ్వటం, అది ఎంతకాలం పనిచేస్తుంది అనేది ఎవరికి తెలుసు? సో బేరింగ్ అరిగింది మోతాదులో బట్టి ఉంటుంది, అందరికీ అదే ఫలితం రాక్కర్లేదు. వంకర పోయిన కాలుని స్ట్రైట్ చేయకపోతే దాని బ్యాలెన్స్ ఉండదు, దాని నడక తీరు మారదు. దానివల్ల ఏం ఫలితం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్నది కూడా ఆలోచించుకోవాలి. సో ఇంజెక్షన్ అన్నది తాత్కాలికంగా పనిచేసేది కొంతమందికే తప్ప అది ఖచ్చితమైన ట్రీట్మెంట్ కాదండి.